హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ కుక్స్ అండ్ లాగ్స్కి స్వాగతం. తెలంగాణ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 2 kgs రైస్, 2 kgs రైస్కి 2 kgs చికెన్ తీసుకోవాలి. చికెను, మీడియం సైజు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చికెన్లో వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. అన్ని మసాలాలు చికెన్కి పట్టించి 1 గంట సేపు పక్కకు ఉంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసుకొని ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, హోల్ గరం మసాలాలు కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక టీ స్పూన్ నూనె, తర్వాత పెరుగు వేసి మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి నిమ్మరసం పిండి పక్కకు పెట్టేయాలి 1 గంట సేపు. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో జీడిపప్పు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో ఉల్లిపాయలు వేసి కూడా వేయించుకోవాలి. తర్వాత ఇంకో కడాయి పెట్టి అందులో రైస్ కోసం నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు మసిలినాక ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకు వేస్తారంటే పొడి పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసినాక కొంచెం సాల్ట్ వేయాలి. రైస్కి సరిపడంత సాల్ట్ వేసి నీళ్ళు మసిలినాక బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసినాక రైస్ ఉడికే వరకు ఫ్రై అయిన ఆనియన్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఆ బియ్యం ఉడికే వరకు చికెన్ రెడీ చేసుకుందాం ఒక గిన్నెలో. బిర్యానీ కోసం గిన్నెలో చికెను, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ అన్నీ వేసి రెడీ చేసినాక ఉడికిన 50% ఉడికిన రైస్ని చికెన్ పైన వేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. రైస్ అంతా వేసినాక పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేయాలి. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఫుడ్ కలర్ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు.
మేము కలర్ కోసం కొంచెం వేస్తున్నాము. వేసినాక నిమ్మకాయ పిండి, ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాలి. పిండినాక స్టవ్ మీద పెట్టుకోవడం. దానికి రెడీ అయినాక వేడి వస్తువులు పైన పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా వేడి వస్తువులు పెట్టుకోండి. బిర్యానీ రెడీ. వావ్ మమ్మీ సూపర్ మా మమ్మీ వాళ్ళ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.